ఎయిటీన్ పేజెస్ అనేది 2022లో విడుదలైన ఒక వినూత్నమైన తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. కార్తికేయ 2 వంటి భారీ విజయం తర్వాత నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 18 పేజెస్ సినిమా కథ ఎంత వినూత్నంగా ఉంటుందో దీని మేకింగ్ మరియు షూటింగ్ ప్రాసెస్ కూడా అంతే ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ కథ అందించడం అతిపెద్ద ప్లస్ పాయింట్. లాక్డౌన్ సమయంలో మరియు దానికి ముందే ఈ కథపై సుకుమార్, దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుకుమార్ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేను ఒక ప్యూర్ లవ్ స్టోరీకి అప్లై చేయడం మేకింగ్ పరంగా పెద్ద సవాల్గా నిలిచింది. డైరీలోని 18 పేజీలను విజువలైజ్ చేయడం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా గట్టిగా చేశారు. ఈ సినిమా షూటింగ్లో విజువల్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. కథ ప్రకారం హీరో, హీరోయిన్ ఇద్దరు వేర్వేరు ప్రపంచాల్లో ఉంటారు. నిఖిల్ క్యారెక్టర్ కోసం హైదరాబాద్లోని మోడర్న్ లొకేషన్స్, ఐటీ కల్చర్ ప్రతిబింబించేలా గ్లాస్ బిల్డింగ్స్, కార్పొరేట్ సెటప్స్ ఎంచుకున్నారు. అనుపమ క్యారెక్టర్ పాత పద్ధతులను ఇష్టపడే అమ్మాయి. అందుకోసం షూటింగ్ను పల్లెటూరి వాతావరణంలో, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. పచ్చటి పొలాలు, పాత ఇల్లు, పడవ ప్రయాణాలు వంటి విజువల్స్ను సినిమాటోగ్రఫర్ ఏ వసంత్ చాలా అందంగా క్యాప్చర్ చేశారు. ఈ సినిమా షూటింగ్ 2020 సెప్టెంబర్ పరిసరాల్లో ప్రారంభమైంది. అయితే కోవిడ్-19 లాక్డౌన్స్ కారణంగా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఈ గ్యాప్లో హీరో నిఖిల్ తన లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ను మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదే సమయంలో ఆయన కార్తికేయ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు. ఆ యాక్షన్ మోడ్ నుండి ఈ క్లాస్ లవ్ స్టోరీ మోడ్లోకి మారడానికి నిఖిల్ మేకింగ్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నందిని పాత్రకు మేకప్ మరియు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయటం మేకింగ్లో ఒక ముఖ్యమైన భాగం. నేటి తరం అమ్మాయి అయినప్పటికీ జీన్స్, మోడర్న్ డ్రెస్లు కాకుండా లంగావోని, కుర్తీలు వంటి సాంప్రదాయ దుస్తుల్లోనే అనుపమ కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్కు ఒక ఆర్గానిక్ ఫీల్ తీసుకురావడం కోసం సెట్స్లో కూడా చాలా న్యాచురల్గా ఉండేలా ప్లాన్ చేశారు. సినిమా ప్రథమార్థమంతా హైదరాబాద్, గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగితే ద్వితీయార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కోసం కొన్ని కీలకమైన సీన్లను కాస్త రఫ్ అండ్ రా లొకేషన్లలో షూట్ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ రాత్రి సమయాల్లో ఎక్కువ రోజులు షూటింగ్ జరిపింది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నిఖిల్ మరియు అనుపమ నిజంగానే కొన్ని రోజుల పాటు మొబైల్ ఫోన్ వాడకుండా డైరీ రాస్తూ నందిని క్యారెక్టర్ను ప్రమోట్ చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ సెట్టింగ్స్ చాలా వరకు ఆన్లైన్ మరియు పర్సనల్ ట్రావెల్స్లోనే జరిగాయి. ముఖ్యంగా నన్నయ్య రాసిన పాట ట్యూన్ లాక్ అవ్వడానికి చాలా సమయం పట్టిందట. 18 పేజెస్ సినిమా షూటింగ్ సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. ముఖ్యంగా నిఖిల్, అనుపమ ఇద్దరు ఇదివరకు కార్తికేయ 2 చిత్రంలో కలిసి నటించడం వల్ల వీరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. కథ ప్రకారం అనుపమ మొబైల్ ఫోన్ అస్సలు వాడదు, సోషల్ మీడియాకు దూరం. కానీ రియల్ లైఫ్లో అనుపమకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ యాప్ దొరికితే చాలు ఆమె ఫోన్ పట్టుకొని రీల్స్ చేయడం లేదా సెట్స్లో ఉన్న వాళ్ళ ఫోటోలు తీయడం చేసేదట. డైరీలో అంత పద్ధతిగా కనిపించే నందిని కట్ చెప్తే చాలు ఫోన్తో బిజీ అయిపోతుంది అంటూ నిఖిల్ సెట్స్లో ఆమెను తెగ ఆట పట్టించేవారట. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన పల్లెటూరు సీన్లను గోదావరి జిల్లాల నేపథ్యాల్లో షూట్ చేశారు. ఆ సమయంలో చిత్ర యూనిట్కు అక్కడి స్థానిక వంటకాలు, ముఖ్యంగా రకరకాల చేపల కూరలు, సాంప్రదాయ పిండి వంటలు గుమగుమలాడాయి. నిఖిల్, అనుపమతో పాటు డైరెక్టర్ ప్రతాప్ కూడా డైటింగ్లను పక్కన పెట్టేసి రోజు సెట్స్లో తెగ తినేవారట. లంచ్ బ్రేక్ వచ్చిందంటే చాలు షూటింగ్ స్పాట్ కాస్త ఒక పెద్ద విందు భోజనాల హాల్లా మారిపోయేదని టీం ప్రమోషన్స్లో చెప్పుకొచ్చారు. షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నిఖిల్, అనుపమ ఇద్దరు సరదాగా ఒక ఛాలెంజ్ చేసుకున్నారు. సినిమాలో లాగే నిజ జీవితంలో కూడా కొన్ని రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రాక్టికల్గా అది కుదరకపోవడంతో సెట్స్లో ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చిన్న చిన్న చీటీలు, డైరీ పేజీల్లో మెసేజ్లు రాసి ఇచ్చుకునేవారట. సినిమాకు సుకుమార్ కథ అందించడం వల్ల ఆయన అప్పుడప్పుడు సెట్స్కి వచ్చేవారు. సుకుమార్ సెట్కి వస్తే చాలు నిఖిల్, అనుపమ ఇద్దరు స్టూడెంట్స్లా మారిపోయి ఆయన చుట్టూ కూర్చునేవారట. సుకుమార్ తన పాత సినిమాల ఎక్స్పీరియన్స్లను, లవ్ స్టోరీస్ వెనుక ఉన్న లాజిక్లను సరదాగా వివరిస్తుంటే సెట్ అంతా చాలా హుషారుగా ఉండేది.
18 పేజెస్ మరియు కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్ దాదాపు ఒకే సమయంలో జరిగాయి. నిఖిల్ ఒకరోజు కార్తికేయ సెట్స్లో యాక్షన్ సీన్స్ చేసి మరుసటి రోజే 18 పేజెస్ సెట్స్కి వచ్చి లవర్ బాయ్లా మారాల్సి వచ్చేది. ఒక్కోసారి నేను ఏ సినిమా షూటింగ్లో ఉన్నానో నాకే అర్థమయ్యేది కాదు. ప్రతాప్ గారు వచ్చి ఇది 18 పేజెస్ బ్రదర్, కొంచెం లవ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టండి అని గుర్తు చేసేవారు అని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. 18 పేజెస్ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుండి థియేటర్లలోకి వచ్చే వరకు చిత్ర యూనిట్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా మేకింగ్లో అతిపెద్ద సవాలు కోవిడ్-19 పాండమిక్. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే లాక్డౌన్లు పడ్డం, ఆ తర్వాత ఆంక్షల మధ్య షూటింగ్ చేయాల్సి రావడం వల్ల షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. సినిమా అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రధాన కారణం ఇదే. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు ఒకే సమయంలో 18 పేజెస్ మరియు కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల జానర్స్ పూర్తిగా వేరు. ఒకటి మైథాలజీ థ్రిల్లర్, మరొకటి ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒకే నటీనటులతో 2 భిన్నమైన సినిమాలను ఒకే కాలంలో బ్యాలెన్స్ చేయడం, వారి డేట్స్ను అడ్జస్ట్ చేయడం నిర్మాతలకు మరియు దర్శకుడికి పెద్ద టాస్క్గా మారింది. లాక్డౌన్ బ్రేక్స్ వల్ల షూటింగ్ నెలల తరబడి వాయిదా పడింది. దాంతో బ్రేక్ తర్వాత మళ్ళీ సెట్స్కి వచ్చినప్పుడు పాత క్యారెక్టర్ ఎమోషన్ను, లుక్ను అలాగే కంటిన్యూ చేయటం నిఖిల్, అనుపమాలకు కష్టంగా మారింది. ముఖ్యంగా నిఖిల్ ఒకవైపు కార్తికేయ 2 కోసం రఫ్ లుక్లో యాక్షన్ మోడ్లో ఉంటూ మరుసటి రోజే 18 పేజెస్ కోసం సాఫ్ట్ లవర్ బాయ్గా మారడానికి చాలా మానసిక శ్రమ పడాల్సి వచ్చింది. సుకుమార్ ఇచ్చిన కథలో ఒక విచిత్రమైన పాయింట్ ఉంది. హీరోయిన్ నేరుగా స్క్రీన్ మీద కనిపించదు, కేవలం డైరీ రూపంలో మాత్రమే హీరోకి పరిచయం అవుతుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో హీరోయిన్లు కలిసి పాటలు పాడుకోవడం, సీన్లు ఉండటం అలవాటు. కానీ ఇందులో ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా కేవలం డైరీ చదవడం ద్వారానే ప్రేక్షకుడికి ఆ ప్రేమ ఫీల్ కలగాలి. ఈ ఎమోషన్ను పండించడం, ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేను రాసుకోవటం దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్కు ఒక పెద్ద ఛాలెంజ్. కథలో సెకండ్ హాఫ్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్తుంది. అయితే సినిమా రఫ్ కట్ చూసుకున్నప్పుడు టీంకు కొన్ని సీన్లు, ముఖ్యంగా క్లైమాక్స్ అనుకున్నంత ఎఫెక్టివ్గా రాలేదనిపించింది. దాంతో సుకుమార్ సలహా మేరకు సినిమా అవుట్పుట్ మరింత పర్ఫెక్ట్గా రావడం కోసం కొన్ని కీలకమైన సీన్లను, క్లైమాక్స్ ఎపిసోడ్ను మళ్ళీ రీషూట్ చేశారు. దీనివల్ల బడ్జెట్ మరియు సమయం పెరిగినప్పటికీ క్వాలిటీ కోసం వెనకాడలేదు. 18 పేజెస్ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది. దీనిని పూర్తి హిట్ అని కానీ లేదా ఫ్లాప్ అని కానీ చెప్పలేం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 7 కోట్ల నుండి 8 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. సినిమా విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. నిఖిల్ అంతకుముందు నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉండి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. చాలా ఏరియాల్లో బయ్యర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి సాధించగలిగారు. సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. క్లాస్ ఆడియన్స్, లవ్ స్టోరీస్ ఇష్టపడే యువతకు ఈ సినిమా కథ, సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు పాటలు బాగా నచ్చాయి. మల్టీప్లెక్స్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ను మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు నెమ్మదించడం వల్ల బీసీ సెంటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. థియేటర్లలో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఆహా మరియు నెట్ఫ్లిక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిజిటల్ స్క్రీన్స్ మీద చాలా మంది ప్రేక్షకులు ఈ డిఫరెంట్ లవ్ స్టోరీని ఆదరించారు. దాంతో ఓటీటీలో ఇది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేట్రికల్ రన్ పరంగా చూస్తే ఇది బయ్యర్లకు నష్టాలు తీసుకురాని ఒక సేఫ్ యావరేజ్ ప్రాజెక్ట్.
న్యూస్.